ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెడుతుంది. కొన్ని రోజులకి అందులో నుంచి కోడి పిల్లలు వస్తాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి. కోడి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. అక్కడే వాటికి దగ్గరలో పిల్లి నివాసం ఉండేది. అయితే ఒకరోజు పిల్లి కన్ను కోడి పిల్లల మీద పడింది. అప్పుడే పిల్లి నిర్ణయించుకుంటుంది వాటిని మచ్చిక చేసుకుని తినేయాలి అని. అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లల్ని పిలిచి కోడి ఇలా చెబుతుంది: జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి, కలిసికట్టుగా మసలుకోండి అని చెప్పి ఊరికి వెళుతుంది. కోడి వెళ్ళటాన్ని పిల్లి గమనిస్తుంది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలి అనుకుంటుంది. అది మెల్లిగా కోడి పిల్లల దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది: కోడి కూనలు, ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు? కోడి పిల్లలిలా చెబుతాయి: మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం. అవి గట్టిగా ఒకేసారి చెబుతాయి. కోడి పిల్లలు అలా అనగానే పిల్లి సంబరంగా వెళ్ళిపోతుంది. అది వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మా ఎవరిని పూర్తిగా నమ్మవద్దంది కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాయి. ఆ రాత్రికి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి పొయ్యిలో పడుకుంటాయి. రాత్రంతా సద్దుమణిగాక పిల్లి నెమ్మదిగా వచ్చి గూట్లోకి మొహం పెడుతుంది. దాని మూతి నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి. అది మూలుగుతూ అక్కడి నుంచి పారిపోతుంది. మరునాడు పిల్లి మళ్ళీ వచ్చి, కోడి కూనలు, ఇవాళ రాత్రికి ఎక్కడ పడుకుంటారు? కోడి పిల్లలు ఇలా చెబుతాయి: అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అంటాయి. పిల్లి సంగతి తెలిసిన కోడి పిల్లలు పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డివాములో పడుకుంటాయి. రాత్రి పిల్లి వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోతుంది. పట్టు వదలని పిల్లి మరునాడు ఉదయం వచ్చి, కోడి కూనలు, మీరు నాకు అబద్ధం చెబుతున్నారు కదూ, నిజం చెప్పండి. మీకు రాత్రికి నేను తినడానికి భోజనం తీసుకువస్తాను. మీ అమ్మ ఊరెళ్ళింది కదా, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, ఇవాళ ఎక్కడ పడుకుంటారర్రా? అవునా, సరే అయితే నిజం చెప్తాం. మేము అదిగో ఆ గడ్డివాములో పడుకుంటాం. సరే అయితే నేను వెళ్ళి రాత్రికి గడ్డివాముకు వస్తాను. మీరు భోజనం చేసేందుకు సిద్ధంగా ఉండండి, సరేనా? అలా చెప్పి పిల్లి వెళ్ళిపోతుంది. అది వెళ్ళగానే కోడి పిల్లలు, దాని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి. ఇది మనల్ని తినటానికే వస్తుంది. ఇవాళ ఎలాగైనా దీని పీడ వదిలించుకుందాం అనుకొని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నుతాయి. రాత్రి అవన్నీ అటక మీదకు ఎక్కి పిల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పిల్లి వచ్చి గడ్డివాములో దూరుతుంది. వెంటనే కోడిపిల్లలు గడ్డివాముకు నిప్పు అంటిస్తాయి. ఆ మంటల్లో పిల్లి మాడి మసైపోతుంది. తర్వాత రోజు తల్లి కోడి రానే వస్తుంది. దానికి కోడిపిల్లలు జరిగిందంతా చెబుతాయి. అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకొని, ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళను అంటుంది. అది విన్న కోడిపిల్లలన్నీ ఆనందంగా కిచకిచలాడుతాయి. మాయాసుత్తి. రామాపురంలో చంద్రయ్య అనే లోహకారుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రకరకాల పనిముట్లు, ఇంటి వస్తువులు తయారు చేసి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకనాడు పనిపడి ప్రక్క ఊరికి అడవి మార్గం గుండా వెళుతున్న చంద్రయ్యకు వలలో చిక్కి ఉన్న ఏనుగు ఒకటి కనిపించింది. బాటసారి, త్వరగా ఈ వలలో నుండి నన్ను విడిపించు, లేకుంటే వేటగాళ్ళు వచ్చి నన్ను బంధించి తీసుకొని పోతారు అని వేడుకుంది ఏనుగు. ఏనుగు బాధను చూసి చలించిపోయిన చంద్రయ్య వేగంగా వెళ్ళి
దానిని వలలో నుండి విడిపించాడు. తరువాత ఆ ఏనుగు దగ్గర ఒక సుత్తి ప్రత్యక్షమైంది. బాటసారి, నేను మాయా ఏనుగును. నీ మంచితనం, నువ్వు చేసిన సహాయానికి మెచ్చి నీకు ఈ మాయాసుత్తిని ఇస్తున్నాను. నీ పనిలో, నీ ఉన్నతికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ సుత్తిని చంద్రయ్యకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏనుగు ఇచ్చిన మాయాసుత్తిని ఇంటికి తీసుకొని వచ్చిన చంద్రయ్య దానితో పొలం పనిముట్లు, ఇంటి వస్తువులు చేయటం ప్రారంభించాడు. ఇంతకు ముందు ఎంతో కష్టపడి 1 నెల రోజులలో తయారు చేసినన్ని వస్తువులు ఇప్పుడు ఆ మాయాసుత్తి 1 రోజులోనే మరింత అందంగా తయారు చేయటంతో అతని వ్యాపారం మరింత జోరందుకుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చంద్రయ్య దగ్గరికే వచ్చి కావలసిన వస్తువులు కొనుక్కొని వెళ్ళేవారు. ఏనుగు ఇచ్చిన మాయాసుత్తి వలన చంద్రయ్య కొద్ది రోజుల్లోనే బాగా సంపాదించాడు. అందరూ కూడా చంద్రయ్య గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ నోటా ఈ నోటా చంద్రయ్య సంపాదన గురించి విన్న గజదొంగలు సోము, దాము ఆ రాత్రే గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే చంద్రయ్య గాఢ నిద్రలో ఉండటం గమనించారు. యజమాని నిద్రపోతున్నాడు. భలే టైంలో వచ్చినట్టున్నాంరా. బంగారం, క్యాష్ దొరికినంత దోచుకుందాం. ఇద్దరు దొంగలు విలువైన వస్తువులన్నింటినీ వాళ్ల సంచుల్లో వేసుకోవటం ప్రారంభించారు. కొంతసేపటికి వారికి ఒక పెట్టెలో భద్రంగా దాచిపెట్టిన సుత్తి కనిపించింది. దానిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనం తాళాలు పగలకొట్టటానికి ఈ సుత్తి పనికొస్తుందిరా. పెట్టెలో ఇంత జాగ్రత్తగా దాచిపెట్టారంటే ఇది చాలా విలువైనదే అయ్యుంటుంది. ఇద్దరూ దానిని తీసుకోవాలని ప్రయత్నించారు. ఇంతలో అది ఎగిరి వేరే చోటికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇది, మనతోనే ఆటలాడుతుంది. మన గురించి తెలియదనుకుంటా అన్నా. ఇద్దరూ ఆ సుత్తిని పట్టుకోవాలని ప్రయత్నించారు. అమ్మో, అది మామూలు సుత్తి కాదురా, మాయా సుత్తి. అవునన్ను, పారిపోదాం పదన్నా, పదన్నా. దొంగలు సోము, దాములు దోచుకున్న సొమ్మునంతా ఇంటిలోనే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు తీశారు. మాయా గుర్రం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి అప్పుడప్పుడు ఒక రాక్షసుడు వచ్చి ఆహారంగా దొరికిన జంతువును ఎత్తుకుపోతుండేవాడు. ఆ రాక్షసుడు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ గడుపుతుండేవి. ఈసారి ఆ రాక్షసుడు వచ్చాడు. అన్నింటినీ భయపెట్టి మేకను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇదే అడవిలో గుర్రం ఒకటి ఉంది. అది చాలా మంచిది. కాకుంటే అమాయకంగా ఉండడం వలన దానిని అడవిలోని మిగిలిన జంతువులన్నీ ఆట పట్టిస్తూ ఉండేవి. ఓయ్ గుర్రం, ఈ అడవి చుట్టూ ఒకసారి తిరిగి రావాలి. పరుగు పందెం పెట్టుకుందామా అని అడిగింది జింక. దాని మొహం అదేం పరిగెత్తగలదు, పైగా పిరికిది, ఏ పని చేయలేదు అంటూ వెక్కిరించింది నక్క. ఆ మాటలకు జంతువులన్నీ పకపక నవ్వి ఆట పట్టించసాగాయి. నేను అందరిలానే ఉన్నాను కదా, నన్నే అంతా ఎందుకు ఏడిపిస్తున్నారు? నేను వీళ్లతో కలిసి ఉండను, దూరంగా వేరే చోటుకు వెళ్ళిపోతాను అనుకుని బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది గుర్రం. అలా అడవిలో ఒంటరిగా నడిచి వెళుతున్న గుర్రం భయం భయంగా ముందుకు నడుస్తోంది. ఇంతలో దాని ముందు ఒక వింత రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపాన్ని చూస్తూనే గుర్రం మరింతగా భయపడిపోయింది. భయపడకు మిత్రమా, నేను నీకు సాయపడ్డానికే వచ్చాను. నీవేదో బాధలో ఉన్నట్టున్నావు, నీ కష్టం ఏమిటో చెప్పు, తీరుస్తాను అన్నదది. అది అంత మంచిగా మాట్లాడేసరికి గుర్రానికి చాలా ధైర్యం వచ్చింది. తన బాధనంతా చెప్పుకుంది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. సరే, నిన్ను మాయాగుర్రంగా మార్చేస్తాను. దాంతో నీవు వేగంగా పరిగెట్టగలవు, దేన్నైనా జయించనుగలవు అని దానిని మాయాగుర్రంగా మార్చేసింది. తను చాలా శక్తివంతమైన దానిగా మారడంతో గుర్రం చాలా ఆనందపడిపోయింది.
వేగంగా పరుగులు తీసి తన వారి దగ్గరకు వచ్చింది. ఏంటి మళ్ళీ తిరిగి వచ్చావు? పరుగు పందానికి సిద్ధమా? అంటూ అడిగింది జింక. ఈ సకిలించడాలు అవి చూస్తుంటే ప్రాణం మీదకు తెచ్చుకునేలానే ఉంది. అంటూ పకపక నవ్వింది నక్క. దానితో పాటు మిగిలిన జంతువులు కూడా గుర్రాన్ని వెక్కిరిస్తూ నవ్వాయి. అయినా అవేం పట్టించుకోకుండా గుర్రం మౌనంగా ఆహారం తింటూ ఉన్నది. తరువాత కొంతసేపటికే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ రాక్షసుడు అక్కడికి వచ్చాడు. జంతువులన్నీ భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టాయి. రాక్షసుడు అమాంతం నక్కను తీసుకుని వెళ్లిపోయాడు. ఈసారి రాక్షసుడి వెనకే గుర్రం వేగంగా పరుగులు తీసింది. తరువాత రాక్షసుడిని అడ్డగించి యుద్ధానికి దిగింది. చివరికి ఆ రాక్షసుడు మాయా గుర్రం చేతిలో చనిపోయాడు. నక్కను తీసుకుని గుర్రం తన వారి దగ్గరకు వచ్చింది. చాలా బలవంతుడైన రాక్షసుడిని తమ మిత్రుడు ఎలా చంపింది, అక్కడ తను చూసినదంతా నక్క మిగిలిన వాటికి చెప్పింది. అది విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మన బలం తెలియాలంటే మనలో మనం పోటీ పడనక్కర్లేదు. మన శత్రువుని జయిస్తే చాలు అన్నది గుర్రం. తాము ఇంతకాలం ఆట పట్టించినందుకు గుర్రాన్ని క్షమించమన్నాయవి. రాక్షసుడి బాధ అడవికి తప్పడంతో అవన్నీ చాలా సంతోషించాయి. తరువాత గుర్రాన్ని తమ నాయకుడిగా చేసుకున్నాయి.